అందరికీ ప్రైజ్ రా. అయితే నా జీవితం మీ అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను, మీ మధ్యలో ఉన్నాను. దేవుని దయ వల్ల నా చిత్తంలో వివాహం జరిగింది. ఈ మధ్యకాలంలో బిఫోర్ పెళ్ళైనప్పటి నుంచి ప్రమాణం చూసుకుంటే అంతకుముందు ఏం జరిగింది నా జీవితం మొత్తం మీకు చెప్తాను. ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుని దయ వల్ల నాకు తగ్గట్టు దేవుడు దీవించి ఒక పాపనిచ్చినాడు. అంత మాత్రమే కాకుండా నేను నా జీవితంలో నా కెరియర్లో ఫస్ట్ టైం నేను MBA కంప్లీట్ చేసిన తర్వాత నాకు చాలా మంచి ఉద్యోగాలు వచ్చినాయి. ఎక్కడిక్కడ హైదరాబాద్లో నాకు కాంగ్రెస్లో ఆఫర్ వచ్చింది. నేను హైదరాబాద్కి వెళ్తా అంటే మా అమ్మ నన్ను పోనీలే, అంత దూరం పోతున్నాయి నాకు. అప్పుడు అయితే పిల్లల నేను ఎంత మంచి పొజిషన్ ఉన్నాడు, కానీ అప్పుడు నాకు తల్లి ముఖ్యం కదా, మా నాన్న కూడా లేడు. సో నేను వెళ్ళను. తర్వాత మళ్ళీ బెంగళూరు అంట, తర్వాత నాకు ఒడిశాలో కూడా జాబ్ వచ్చింది. మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, నా తల్లి నిలుపుకోలేదు అని నేను ఏ జాబ్లో జాయిన్ అయినానంటే, ఎవరైనా సరుకులు ఆర్డర్ ఇస్తే ఆ సరుకులకి ఒక డబ్బాలు వేసి ప్లాస్టిక్ వేసి ఉద్యోగం జాయిన్ అయ్యాను. MBA చదువుకుని జాయిన్ అయ్యి 8 ఏళ్ళు కాదు ఉద్యోగం చేస్తా ఉన్నా. నా మనసంతా ఎంతో కథలావికలం ఉండేది. దేవా, నేను ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి నేను ఏ రోజు కూడా మందిరం నేను క్లీన్ చేయకుండా ఉన్న రోజు నాకు గుర్తులేదు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా అవైలబిలిటీ లేకపోతే నేను ఆ పనులు చేసుకోవడం కాదు, కానీ చిన్నప్పటి నుంచి మందిరంలో పనిచేయడము. నేను ఒకరోజు కష్టపడి బండ దొరుకుతా ఉంటే ఒక మనిషి నన్ను ఏమన్నాడంటే, ఆడలో పని చేసుకోమన్నాడు. ఆయన వాటికి చెప్తాడు, ఎక్కడి నుంచి వచ్చేటాడు గుర్తుందా మీకు? ఎక్కడి నుంచి వచ్చాడు అంటే నేను చెప్పినా, అన్న ఇది ఆడలో పని అని నేను అనుకోవట్లేదు, దేవుడి పని నేను అనుకుంటున్నాను చెప్తే ఆయన నవ్వుకుంటూ అనుకున్నాడు. సో అంత మందిరంలో నాకు పని అంటే అంత ఇష్టం, అంత బాగా ఇష్టంగా చేస్తున్నాను. సువార్తలలో వాక్యంలో 12 సెకండ్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ 18-19 సంవత్సరాల్లోనే సండే స్కూల్ టీచర్గా నేను చేసినాను. ఇలాగ దేవుడు నేను మందిరంలో ఉండడానికి బట్టి నన్ను ఆశీర్వదించుకుంటూ వచ్చినాడు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్న నేను డబ్బాలకు ప్లాస్టర్ వేసి ఉద్యోగం జాయిన్ అయితే ప్రభు నాకు మాట మాట్లాడాడు. సామెతల గ్రంథంలో, తన పనిలో నిపుణత గల వాటిని చూచితివా, వాడు మనుషుల ఎదుట కాదు రాజుల ఎదుటనే నిలబడతాడు. ఏ పనిలో అయినా సరే ఒక పర్ఫెక్షన్ ఉండాలి, ఒక నైపుణ్యత ఉండాలి. పని చేసినప్పుడు దాని మీద సంపూర్ణంగా మనకు ఎప్పుడైతే తెలివి వస్తుందో అప్పుడు ఆ పనిలో మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఆ మాట అర్థమైంది. ఆ రోజు నైట్ నేను ఇదే మందిరంలో నేను ఎప్పుడు ఇక్కడే ప్రార్థన చేసుకుంటాను. ఇక్కడ కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటుంటే డైలీ పోర్షన్ చదువుకుంటే నాకు ఆ మాట కనపడింది. అప్పుడు నేను మొదలు పెట్టుకున్నా, దీంట్లో ఏం మెలకువలు ఉంటాయో నేర్చుకోవాలా, ఇది చిన్న ఉద్యోగమైనా దీంట్లో పర్ఫెక్షన్ చూపించాలా, అందరికంటే మంచిగా చేయాలని అక్కడ మొదలు పెట్టిన నేను నా జీవితాన్ని. ఎప్పుడైతే పెళ్ళైన ఒక 6 నెలలలోపు దేవుడు నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, నేను చేసిన జాబ్ పేరు పిక్కర్. ఆమె పైన TL అని ఉంటాడు, ఆ TL పైన TSC అని ఉంటాడు, TSC పైన SO అని ఉంటాడు, SO పైన SSO అని ఉంటాడు, SSO పైన AM అని ఉంటాడు, AM పైన ASM ఉంటాడు. దేవుడు నన్ను 7 సంవత్సరాల్లో 7 పోస్టులు దాటించాడు. 8,000 నుంచి దేవుడు నన్ను ఇప్పుడు నన్ను 7 రెట్లు ఎక్కువ ఎక్కించాడు. అంత దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 జగత్తు పునాది వేయబడకపోతే ప్రేమ చేత నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే చర్చికి నా ఏజ్లో ఉన్న పిల్లలు ఎంతో మంది వచ్చారు. మమ్మల్ని పట్టుకున్నట్టు దేవుడు కొంతమంది పట్టుకోవడానికి ఇష్టపడలే. ఎందుకో వాళ్ళు దేవుడిని వదిలిపెట్టి తిరిగినారు. కానీ మేము చేసిన నేను కానీ కమలాగర్ కానీ మేము చేసిన మా గొప్ప విషయం ఏం తెలుసా? తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం.
1 తిమోతి 1:13 చదవండి. పూర్వము దూషకులను హింసకులను హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిని ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాడు. తెలియక అవిశ్వాసం చేసి మమ్మల్ని దేవుడు ఎందుకు పట్టుకున్నాడంటే మేము తెలియక అవిశ్వాసం వల్ల చేసిన విషయాలు మేము మా దేవుని దగ్గర చెప్పుకున్నాం. అందుకే ఎంత హింసించడమైనప్పటికీ, ఎంత దూషకులమైన, దుర్మార్గులమైన, పాపులమైన దేవుడు మమ్మల్ని ఎందుకు పట్టుకున్నాడంటే మేము ఇస్కరియోతు యూదాలాగా ఏదైనా పొరపాటు చేస్తే ఊరేసుకొని సావాలి. మేము పేతురులాగా పశ్చాత్తాపం. అందుకు దేవుడు మమ్మల్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అయితే ఏ విధంగా ఆశీర్వదించాడంటే పల్లెటూరులో ఈరోజు తుమ్మలలో ఉన్న నేను అసలు నన్ను నేనే ఊహించుకోలేను. ఆ ప్లేస్లో వాళ్ళు ఫోన్ చేసి వాక్యం చెప్పడానికి ఆలోచించారు. మమ్మల్ని దేవుడు మా బలహీనతను లక్ష్య పెట్టకుండా తెలియక చేసిన మమ్మల్ని మేము ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డామో నా జీవితంలో నాకు దేవుడు నా ఆదత గురించి వాడుకుంటాడు. కాబట్టి నా జీవితంలో జరిగిన మొట్టమొదటి మేలు ఏంటంటే ఈ 4 సంవత్సరాల కాలంలో ఒక 8,000 చిన్న ఉద్యోగం చేసుకునే నన్ను 7 పోస్టులు పైకి దాటించి ప్రభు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కంప్లీట్గా మేనేజర్గా చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు. రెండోదిగా మా జీవితంలో కవిత హాస్పిటల్లో నాకు ఫోన్ వచ్చింది. కవితకు హెల్త్ కాలేదు, డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి వెళ్ళింది. అప్పుడు నేను ట్రైన్లో వస్తున్నా, నాకు ఒక ఫోన్ వచ్చింది. హలో వినోద్ కుమార్ అంటే అవును, పలానా జాబ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం మేనేజర్గా చేస్తారా? అవునా, నేను మళ్ళీ చేస్తానంటే బిజీ ఉన్నాను పెట్టేసిన. వెంటనే మా మామ ఫోన్ చేసినాను, నీకు పాప పుట్టింది అంటే. నా పాప పుట్టింది, నాకు ఉద్యోగం వచ్చింది. అప్పుడే అనుకున్న దేవా నా జీవితంలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చాడు దేవుడు నా కూతురు ద్వారా. ఆ రోజు నుంచి ఇది మొన్నటి వరకు అంత నార్మల్ డెలివరీ కావడము, తర్వాత తన ఆరోగ్యం కూడా సెటిల్ కావడము, తర్వాత అమ్మ కూడా ఈ మధ్యలో ఆరోగ్యం బాగాలేకపోవడము, అమ్మ కూడా కొంచెం దేవుడు మంచి స్వస్థత చేయడము. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల్లోనే మా కుటుంబాలన్నింటిలో చాలా మార్పులు జరిగినాయి. తమ్ముడు కూడా పెళ్ళి అయిపోయింది, తమ్ముడు కూడా వాళ్ళ భార్య జాబ్ చేయడము, తర్వాత తమ్ముడు కూడా ఇంటి దగ్గర అమ్మ తోడు ఉండడము. మా జీవితాలు, మా కుటుంబాలన్నింటినీ దేవుడు ఎంతో అద్భుతంగా మార్చుకుంటూ వచ్చాడు. కాబట్టి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇల్లు కోసం కూడా, ఇల్లు కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. అది కూడా అన్ని సమకూరు ఇల్లు కూడా తొందరగా కంప్లీట్ కావడానికి సహాయం చేసినట్టు ప్రభు నా కోసం ప్రార్థించండి. మరి ముఖ్యంగా నా కోసం, తల్లి కోసం, అమ్మ కోసం, తమ్ముడి కోసం, తమ్ముడి భార్య కోసం, మా అందరి కోసం ప్రార్థన చేయండి. అవకాశం దొరకట్లేదు. నేను నా పరిస్థితి ఏంటంటే తిరుపతి, లేదంటే కడప, లేదంటే విజయవాడ, లేదంటే వైజాగ్. ఈ ఊరి మీద పడిపోతే నేను ఎప్పుడు ఇదే దిగుతున్నాను. మీరే దానికి సాక్షులు. నేను విజయవాడ డ్యూటీ చేసిన ప్రతిసారి ఈ ఊళ్ళోనే దిగుతుంటే దిగడానికి లేదు. కాబట్టి దేవుడు నాకు అవకాశం దయచేసి నెలకోసారి నేను ఇక్కడ రావడానికి, నాకు అవకాశం రావడానికి ప్రార్థన చేయండి. ఇక్కడికి వచ్చినంటే ఏదో ఒక ఊర్లో పరిచయం వదిలేసుకొని రావాలి. మళ్ళీ అక్కడ లోటు ఎందుకు అని నేను కూడా సరే మా ఊరే కదా ఎప్పుడైనా వచ్చు అనుకుని నేను పరిచయానికి వెళ్తున్నాను. సో దేవుడు అవకాశం కల్పించి ద్వారా చేసి ఈ సైడ్ నేను ఏమైనా రావడానికి ప్రార్థన చేయండి. ఇంకోటి అంకుల్ చెప్పాడు ఏంటంటే మేము తుమ్మలూరు తరపు నుంచి అప్పట్లో నాకు అంత చదవచ్చు కాబట్టి ప్రతి యూత్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు నాకు కూడా ఇది ఒక్కడే కనపడేటోడు అంకుల్. ఏ సేవకుడు కనపడతాడు, ఏదో ఒక పిల్లలు వేసుకోవడం లేకుండా ఒక్కోడో వచ్చేస్తాడు. వస్తే ట్రైలర్ అంకుల్ వచ్చిన వారా పిల్లడా దుబ్బోడా అంటున్నాడు. వచ్చిన వారా దుబ్బోడా సంవత్సరం కనపడతావు కదా నువ్వు అంటే అవును అంకుల్ దేవుడు దేవాలా. వాళ్ళు మా ఊరికి వస్తా ఉన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అమ్మయ్యా పాదానికి వస్తున్నాడు, ఇంకా సంతోషంగా ఉండొచ్చు. కొంతమంది సేవకులు ఉంటారు,
వాళ్ళ ఇంట్లోకి పోవడానికి మనకు అర్హతలే, మనం పోవు. కానీ నేను ఆ ఎదురుకేసిన ఇంట్లో పడుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, ఎందుకంటే వాళ్ళు నాకు అంత స్వేచ్ఛ ఇస్తారు. ఎవరిస్తాం నాకు అంత ఎంకరేజ్ చేస్తారు అప్పుడు. సో వాళ్ళ ప్రేమ, సేవకులు మమ్మల్ని ఎంతో ప్రేమించినారు. ఏ రోజు వచ్చినా సరే నాకు అన్నం పెట్టడం కూడా అన్ని పంపించేది కాదు, టీ కూడా అర్థం పంపించేది. సో ఈ ప్రేమ బట్టి మమ్మల్ని దేవుడు, సేవకుల ప్రేమ, విశ్వాసులు కూడా ఎంతో మంది మా మంచి కోరుకొని మాకు ప్రార్థన చేసి మా కోసం కన్నీళ్ళు రాసుకుంటున్నారు. మనందరం మళ్ళీ పాప పేరు మేము రీనా రేంచర్ పెట్టాలనుకున్నాం. ప్రార్థన చేయండి. ఆ మీటింగ్ని మళ్ళీ ఒక ఫస్ట్ ఇయర్ పాప బర్త్డే రోజు ఒకటేసారి పేరు కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం. సో ఆ రోజు ఇంకా అద్భుతంగా అందరం పిలుచుకొని ఇంకా పెద్ద రేంజ్లో సెలబ్రేట్ చేసుకుందాం. ఆ రోజు కోసం కూడా మా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. దేవుని పాపులే పరిశుద్ధంగా పౌలు ఎలాంటి వాడు సౌలుగా ఉన్నాడు. సౌలు ఎలాంటి వాడు భయంకర కదా. కాబట్టి అలాంటి వ్యక్తులు కావాలి, సాక్షులుగా ఉండాలి. సాక్షులుగా ఉన్నప్పుడు గతంలో ఇట్లా ఉండేది, ఇప్పుడు మారిపోయినాడు. అది సాక్ష్యం. అందులో సాక్ష్యం ఉండాలి, బయట సాక్ష్యం ఉండాలి, సాక్ష్యం. ఎందుకంటే బోధ చేస్తా ఉన్నాను కదా. నేను దేవుడు వినోదం బోధించే స్థాయిలోకి తీసుకొని వచ్చాడు. ఇక్కడ ఉన్నప్పుడు సండే ఏదో ఒక వర్తమానం చదివేవాడు, వచ్చి ఇక్కడనే మందిరంలో ఉండేవాడు. మ్యారేజ్ అయిన తర్వాత ఉన్నాడు కదా, ఎందుకంటే వాటి లాంగ్లో ఉంటాడు కాబట్టి రాలేకపోతా ఉన్నాడు. మళ్ళీ వచ్చేటట్టు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడనే తిరిగి పెద్దవాడైనాడు. వచ్చినప్పుడు దేవుని పరిచర్యలో కూడా వాడబడుతూ ఉన్నాడు. పరిచర్యకు నమ్మకమైన వాడని నుంచి మనం రాక వరకు వాళ్ళు స్థిరపడి పొలపడి ఆత్మీయ ఎదిగి పొలపడుతూ అనేకులకు జీవనకరంగా, మేలుకరంగా, ఆశ్చర్యకరంగా వినోద కవిత కుటుంబం అవ్వాలని ప్రార్థన చేస్తాం. సరే, స్టేషన్లో పడి నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచా